Hello job seekers. Welcome to our channel Job Hai Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. హలో ఫ్రెండ్స్, టుడే ఇంకొక వండర్ఫుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. సో మనకి యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. ఇది కంప్లీట్లీ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. అలాగే వీళ్ళు జూనియర్ ట్రైనింగ్ అసోసియేట్ రోల్కి అయితే ప్రెజెంట్ హైర్ చేసుకుంటున్నారు. గ్రోత్ టీమ్కి సంబంధించిన రోల్ అనమాట. సో ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే నేను ఈ వీడియోలో షిఫ్ట్ టైమింగ్స్ ఎలా ఉంటాయి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఏమేమి వర్క్ చేయాలి, అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఈ మధ్యన అప్లికేషన్ ప్రాసెస్లో డిస్క్రిప్షన్ బాక్సెస్లో ఇస్తున్నారు కదా, అందులో రాయమని చెప్పి దానికి ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే కొత్తగా మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో దట్ నా నోటిఫికేషన్స్ మీకు రీచ్ అవుతాయి, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ జాబ్ ఆపర్చునిటీ మనకి ఫ్రెష్ ప్రిన్స్ కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది యుఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. మనకి నేను చెప్పినట్టుగా జూనియర్ ట్రైనింగ్ అసోసియేట్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. సో మనకి ఇది హైదరాబాద్లో కూడా ఉందన్నమాట. లొకేషన్లోన హైదరాబాద్ ఇండియా రిమోట్ అని మెన్షన్ చేశారు కదా, సో ఈ లొకేషన్లో కూడా ఉంది మనకి జాబ్. సో మనకి ఇది వచ్చేసి ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ ఇన్ ద యుఎస్ అని చెప్తున్నారనమాట. సో ఫ్రెష్ ప్రిన్స్ అనేది ఒక న్యూయార్క్ బేస్డ్ కంపెనీ, స్టార్టప్ అనమాట ఇది. సో వీళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్స్కి అనేది ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. బిజినెస్ స్కూల్స్ ఉంటాయి కదా జనరల్లీ మనకి, సో వాళ్ళకైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మనకి క్యాంపస్ మేనేజర్స్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది కదా, సో వాళ్ళకైతే మీరు సపోర్ట్ ప్రొవైడ్ చేయాలన్నమాట ఈ రోల్లో. సో ఇదే జాబ్ అనమాట. సో ఫ్రెషర్స్ అందరూ ఈ జాబ్కి ఓపెన్ అని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు క్లియర్గాను. సో మనకి డిస్క్రిప్షన్ ఒకసారి చూద్దాం అనమాట రోల్కి సంబంధించి. యాజ్ ఏ మెంబర్ ఆఫ్ అవర్ గ్రోత్ టీమ్, సో మీరు రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి హ్యాండిల్ చేయాలి జూనియర్ అసోసియేట్ కింద ఇక్కడైతే మెన్షన్ చేశారు. నేను మీకు క్లియర్గా అర్థం అవడం కోసం తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. సో అందులో కూడా మనకి ఇలాంటి కెరీర్స్ పేజ్లో కంప్లీట్ ఇంగ్లీష్ ఇస్తున్నారు కాబట్టి చాలామందికి అర్థం కావట్లేదు. అందుకే నేను జెమినీలో ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా యూజ్ అయ్యేలాగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఈ జాబ్ వచ్చేసి మెయిన్లీ యుఎస్ బేస్డ్ కంపెనీ అని చెప్పాను కాబట్టి ఫస్ట్ మనకి రోల్ జూనియర్ ట్రైనింగ్ అసోసియేట్ రోల్ గ్రోత్ టీమ్కి సంబంధించి. అలాగే లొకేషన్ మనకి ఫుల్లీ రిమోట్ అని చెప్తున్నారు. సో మీరు ఇంటి నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఫ్రెషర్స్ అందరికీ ఓపెన్లో ఉంటుంది. అంటే కొత్తగా గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే టైమింగ్స్ మెయిన్ అనమాట. ఇది యుఎస్ బేస్డ్ కాబట్టి మనకి నైట్ షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. సో 6:30 PM నుంచి 3:30 AM వరకు, అంటే సాయంత్రం 6:30 నుంచి తెల్లవారుజామున 3:30 వరకు కూడా మనకి టైమింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. నైట్ షిఫ్ట్స్తో ఈ టైమ్స్లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది అమెరికన్ టైం జోన్ కాబట్టి ఆ ప్రకారం అయితే మీకు వర్క్ ఉంటుంది. సో దీంట్లో మనకి రెస్పాన్సిబిలిటీస్ అని మెన్షన్ చేశారు కదా, సో ఇవైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ఈ రోల్లో. సో మనకి క్యాంపస్ మేనేజర్ ట్రైనీస్ నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో వాళ్ళతో మీరు వచ్చేసి ఈమెయిల్స్, టెక్స్ట్ మెసేజెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళని కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కాల్స్ ద్వారా మాట్లాడి వాళ్ళకి ఏమేమి కావాలి అనేది మీరు సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఈ జాబ్ రోల్లో. సెకండ్ వచ్చేసి ఆపరేషన్స్ అనమాట. అంటే మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏదైతే కండక్ట్ చేస్తారో దానికి సంబంధించి డే టు డే పనుల్ని వాళ్ళకి మేనేజ్ చేయడం, షెడ్యూల్ చేయడం ఇలాంటివి ఉంటాయి కదా, సో మీరైతే వాళ్ళకి మేనేజ్ చేయాల్సి ఉంటుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్ షెడ్యూల్స్ అవి. థర్డ్ వచ్చేసి మెంటరింగ్. అంటే ట్రైనీస్కి ఒక బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, లేకపోతే దాంట్లో గ్రోత్ ఎలా పెంచాలి, ఇంకే విషయాల్లో వాళ్ళకి యూజ్ అవ్వేలాగా సహాయం చేయాలి అనేది మీరైతే మెంటర్షిప్ అయితే చేయాల్సి ఉంటుంది, మెంటరింగ్. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇవాల్యుయేషన్. అంటే వాళ్ళకి పర్ఫార్మెన్స్ని చూసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ అవ్వడానికి వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అనేది మీరైతే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఈ 4 అనమాట. సో కమ్యూనికేషన్, ఆపరేషన్స్, మెంటరింగ్, ఇవాల్యుయేషన్, ఈ 4 మీకు వస్తే ఈ జాబ్ మీరు టేకప్ చేసుకోవచ్చు అనమాట. సో కంపెనీ కల్చర్ కూడా ఎలా ఉంటుంది మనకి ఇంపార్టెంట్ కాబట్టి అవి కూడా ఒకసారి చూద్దాము. సో హై క్వాలిటీ వర్క్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. అలాగే మనకి ప్యాషన్ అండ్ హ్యూమర్ అని మెన్షన్ చేశారు కదా, అంటే మీరు చేసే పని మీద ఇష్టం అయితే ఉండాలి, అలాగే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉండాలని చెప్తున్నారు. అలాగే హై పర్ఫార్మెన్స్, అంటే మీరు ఏదైనా ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఇది, సో మీరు
హార్డ్ వర్క్ చేసి స్మార్ట్ వర్క్ చేసి కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది కంపెనీ కల్చర్కి రిలేటెడ్ అనమాట. సో వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కదా. సో వీ కేర్ అబౌట్ సక్సెస్ ఇన్ అవర్ టీమ్ అని చెప్తున్నారు, యాజ్ వెల్ యాజ్ అన్ ఇండివిజువల్. సో ఓపెన్ అండ్ హానెస్ట్గా ఉండాలి ఏ కంపెనీకైనా. సో అవి మెయిన్ పాయింట్స్ అనమాట. సో గ్రోత్ అండ్ ప్రమోషన్ ఆపర్చునిటీ అని ఇక్కడ మెన్షన్ చేశారు కదా, అది ఒకసారి నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో శాలరీ అండ్ గ్రోత్ వచ్చేసి మనకి మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. సో స్టార్టింగ్ శాలరీ దీనికి $320 అని చెప్తున్నారు బేస్ శాలరీ, అలాగే $80 నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ అయితే మనకుంటాయి. సో టోటల్లీ $400 పర్ మంత్, అంటే సుమారు మీకు 33,000 పైన శాలరీ అయితే వస్తుంది. సో ప్రమోషన్ కనుక వస్తే మీరు మొదటి 3 months వచ్చేసి మీరు బాగా వర్క్ చేస్తే మిమ్మల్ని ప్రమోట్ అయితే చేస్తారనమాట. ట్రైనింగ్ అసోసియేట్ లెవెల్, ప్రజెంట్ జూనియర్ కాబట్టి లేటర్ ట్రైనింగ్ అసోసియేట్ లెవెల్కి ప్రమోట్ చేస్తున్నారు. సో హైక్డ్ శాలరీ వచ్చేసి ప్రమోషన్ తర్వాత మీకు $780 వరకు అయితే పెంచుతున్నారు అనమాట. అది వచ్చేసి మీకు 65,000 ప్లస్ అయితే వస్తుందన్నమాట. చాలామంది మనకి జాబ్ అయితే చేశారు కానీ వీడియో మనకి స్టార్టింగ్ శాలరీ అనే ట్రైనింగ్ తర్వాత అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది వచ్చేసి మీరు ఫస్ట్ వర్క్ బాగా చేస్తే లేటర్ ట్రైనింగ్లో మీకు ట్రైనింగ్ అసోసియేట్ లెవెల్ రోల్కి అయితే శాలరీ పెరుగుతుంది. వాళ్ళైతే ట్రైనింగ్ ఏమీ ప్రొవైడ్ చేయరు, మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మిమ్మల్ని ట్రైనింగ్ రోల్లో అయితే వేస్తారనమాట. సో ఇది డీటెయిల్స్ అనమాట. సో అవర్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి మీరు పని పట్ల 100% కమిట్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, చాలా నిజాయితీగా ఉండాలని చెప్తున్నారు. అలాగే కంపెనీ పాలసీలు కూడా ఫాలో అవ్వాలని చెప్తున్నారు అనమాట. సో ఈ జాబ్ రోల్కి సంబంధించి ఇది డీటెయిల్స్ అనమాట. సో ఆ ట్రైనింగ్ అయితే వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు, మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు బాగా పర్ఫామ్ చేస్తే మిమ్మల్ని ట్రైనింగ్ అసోసియేట్ రోల్కి అయితే వీళ్ళు ప్రమోట్ చేస్తారు. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ చూసుకునేటప్పటికి మనకి ఫస్ట్ నేమ్ అని అయితే మెన్షన్ చేశారు. మీ ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్ నేమ్, ఇంటి పేరు ఉంటుంది కదా, అదైతే ఇక్కడ ఇవ్వండి. లేటర్ మీది ఈమెయిల్ ఉంటుంది కదా, ఒక ఈమెయిల్, వర్క్ ఈమెయిల్, అది ఇచ్చేసేయండి. అండ్ కంట్రీ ఏంటి, ఏ కంట్రీలో ఉంటున్నారు, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. రెజ్యూమే ఆర్ CV ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి CV అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి చూసారా, అటాచ్, డ్రాప్ బాక్స్, గూగుల్ డ్రైవ్ ఆర్ ఎంటర్ మాన్యువల్లీ, 4 type ఆఫ్ ఫార్మాట్స్ మీకు సపోర్ట్ చేస్తాయి. అలాగే PDF, డాక్స్, టెక్స్ట్, RTF ఈ ఫార్మాట్లో ఉండేలా చూసుకోండి రెజ్యూమే. అండ్ ఇక్కడ క్వశ్చన్ చూసారా, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ 5 years, వై డూ యూ బిలీవ్ దట్ ఫ్రెష్ ప్రిన్స్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ యూ టు రియలైజ్ యువర్ 5-year version. అంటే మీరు మిమ్మల్ని నెక్స్ట్ 5 yearsలో ఏ ప్లేస్లో చూసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెష్ ప్రిన్స్ కంపెనీ వాళ్ళు ఏంటంటే మీ 5-year విజన్ కూడా మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలని అనుకుంటున్నారు. సో అందుకే క్వశ్చన్ అడుగుతున్నారు. సో మనకి చాలా కంపెనీస్లో అడుగుతారు ఈ క్వశ్చన్. సో మీరు ఏమైతే ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇక్కడైతే టైప్ చేయాల్సి ఉంటుంది మీరు. సో వాట్ స్టూడ్ అవుట్ టు యూ అబౌట్ దిస్ రోల్ ప్రకారం మీరు ఎందుకు ఈ రోల్కి ఫిట్ అవ్వాలనుకుంటున్నారు అనేది, బెస్ట్ ఫిట్ అనేది వాళ్ళు అడుగుతున్నారు అనమాట. సో దానికి నేను శాంపిల్ ఆన్సర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో 2 to 3 లైన్స్లో మీరు అయితే ఇది రాసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనది ప్రొఫెషనల్ అంబిషియస్ వర్షన్ అనమాట ఇది. సో దీనికి మనకి ఈ శాంపిల్ ఆన్సర్ అయితే ఇట్లా రాయొచ్చు. సెకండ్ వచ్చేసి మనకి ప్యాషనేట్గా అండ్ అలైన్డ్గా వర్షన్లో చూసుకున్నట్టయితే మనం ఇలా రాసుకోవచ్చు అనమాట, ఇన్స్పైర్డ్ బై అవర్ మిషన్ టు ఫోస్టర్ స్టూడెంట్ ఆంటర్ప్రినర్షిప్ అలాగా. సో థర్డ్ వచ్చేసి బ్యాలెన్స్డ్ అండ్ డైరెక్ట్ వర్షన్, అంటే ప్రాక్టికల్ అండ్ ఎంతూజియాస్టిక్ వర్షన్లో అయితే మీరు ఈ ఆన్సర్ రాసుకోవచ్చు అనమాట. రోల్స్, బ్లెండ్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ మెంటర్షిప్. సో మనకి చాలా ఇందాక పాయింట్స్ చూపించాను కదా, కమ్యూనికేషన్, మెంటర్షిప్. సో ఈచ్ పాయింట్ ప్రకారం మీకు ఏ ఆన్సర్ బెటర్ అనిపిస్తే, మీరు ఏ టైప్ ఆఫ్ పర్సన్ అనుకుంటున్నారో సో ఈ ఆన్సర్స్ బట్టి మీరు అయితే డిటర్మైన్ చేసుకోవచ్చు. సో నేను ఈ 3 answers టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇదైతే డైరెక్ట్ అక్కడ బాక్స్లో అప్లై రాసేసుకోవచ్చు అనమాట, ఇక్కడ మెన్షన్ చేసేసుకోవచ్చు. సో ఆర్ యూ కరెంట్లీ బేస్డ్ ఇన్ ఇండియా అని అడుగుతున్నారు. ఇండియాలో ఉంటే ఎస్ అని ఇచ్చేసేయండి, డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసేసుకోండి. లేటర్ మీరు ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ద లిస్టెడ్ షిఫ్ట్ టైమింగ్స్ అంటున్నారు, ఎస్ ఆర్ నో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డూ యూ హ్యావ్ ఎనీ సేల్స్ ఆర్ ట్రైనింగ్ ఆర్ HR ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. సో ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. ఆర్ యూ కరెంట్లీ పర్సూయింగ్ ఫర్దర్ ఎడ్యుకేషన్, ప్రజెంట్ ఇంకా ఎడ్యుకేషన్ చదువుతున్నారా అని అడుగుతున్నారు, ఎస్ ఆర్ నో ఇవ్వండి. వాట్ ఈస్ యువర్ కరెంట్ ఆర్ లాస్ట్ డ్రాన్ యాన్యువల్ శాలరీ, మీరు ప్రెజెంట్ వర్క్ చేస్తే
ఆ శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే లాస్ట్ ఎప్పుడు వర్క్ చేశారో అది ఇవ్వాల్సి ఉంటుంది. యూఎస్ డాలర్స్లోనే మెన్షన్ చేయమంటున్నారు. సో అందులో కన్వర్ట్ చేసి చేయండి. అలాగే వాట్ ఈజ్ యువర్ నోటీస్ పీరియడ్ అని అడుగుతున్నారు. మీరు ప్రెజెంట్ వర్క్ చేస్తే మీకు ఎంత నోటీస్ పీరియడ్ ఉందో అదైతే ఇక్కడ మెన్షన్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేసుకోవచ్చు. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ. మీకు 33,000 పైగా వర్క్ ఫ్రమ్ హోమ్లో శాలరీ వస్తుంది కాబట్టి, అలాగే మీ పర్ఫార్మెన్స్ బాగున్నాక మీకు 66,000 పైగా శాలరీ వస్తుంది కాబట్టి చక్కటి అవకాశం అని చెప్పచ్చు. అందరూ ఈ రోల్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై అయితే ఇస్తున్నాను. సో మీకు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్లో ఏ జాబ్స్ కావాలనుకుంటున్నారు, ఏ రోల్స్కి సంబంధించి జాబ్స్ కావాలనుకుంటున్నారో చెప్పండి. అలాగే నేను 200+ వీడియోస్ అయితే మన ఛానల్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. సో మీరు అడిగే జాబ్ రోల్ బట్టి నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ ఆపర్చునిటీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి, సో దట్ మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. రేపు ఇంకొక జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు జాబ్ హై తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.